గిన్నె పెట్టినాం పొయ్యి మీద మంచిగా నూనె వేడి కాగానే ఉల్లిపాయలు వేసుకున్నాం. అవి మంచిగా పండుగ వేపుకోవాలి ఎర్రగా. మళ్ళీ మటన్ వేసినాం, తలకాయ కూర అది మంచిగా దాంట్లోని వేసి కలుపుకుంటున్నాం. ఈ తలకాయ కూర మంచిగా ఎప్పుడైనా మేము ఇష్టంతో తింటాం. మా నాన్న కాల్చి కొట్టి పంపిస్తాడు. ఎప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం తలకాయ కూర అంటే. మేము ఈ తలకాయ కూరలో మంచిగా బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ మంచిగా చేసుకుంటాం. మా పిల్లలకి అందరికీ ఇష్టము. ఈ బ్రెయిన్ కోసమైనా తలకాయ తెచ్చుకుంటాము. మళ్ళీ నాటుకోళ్ళు కూడా చాదుకుంటాం మేము మంచిగా. మంచిగా ముక్కలు పండుగ అయిందాక అప్పుడప్పుడు కలబెట్టుకుంటుండాలి. ముక్కలు బిర్రుగా అయ్యి ఎండగా మంచిగా వస్తే పండు కలర్గా అప్పుడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ 3 స్పూన్లు పసుపు వేసి మళ్ళీ అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంతనే ఇది తలకాయ కూర? ఎన్ని కిలోలు? తలకాయ కూర కేజీన్నర. ఓకే, కేజీన్నర. ఇది మంచిగా దానికి సరిపడా మంచిగా అల్లం పేస్ట్ పట్టించుకోవాలి ముక్కలకి పండుగగానే. మంచిగా అట్లా పండుగ అయిందాక చూసుకోవాలి. నువ్వు తలకాయ కొట్టించినావు కదా, చేస్తుందా అమ్మ తలకాయ కూర? అంటుంది అదే చేసి మంచిగా పండుగ అయిందాక వేపుకోవాలి. అది తలకాయ కూర అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. మంచిగా అందరం ఇష్టంతో తింటాము. మా ఇంట్లో ఒక్కరికి కాకుండా అందరు వదిలిపెట్టకుండా తింటారు తలకాయ కూర అంటే. ఇప్పుడు కారం 3 స్పూన్లు వేసుకోవాలి కేజీన్నరకి. కొంచెం ఉప్పు దొడ్డుప్పు వేసుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మసాలా తర్వాతకి వేయాలి, దింపే ముందు వేసుకోవాలి. అది మంచిగా కొంచెం ఎసరు వేసుకోవాలి, అడుగు అంటకుండా మాడకుండా మంచిగా గమ్ముగా ఉడుకుతాయి అవి. అట్లన్నీ బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత మంచిగా మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఎసరు వేసుకొని మంచిగా ధనియాల పిండి ఇంత వేసుకొని ఉడకనియాలి. ఎసరు పోసింది కదా, ఉడికినాయి ముక్కలు. కొంచెం మంచిగా ముక్కలు ఉడికినాయి చూసుకున్నాం. ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం ఎసరు పోసుకోవాలి. ఎందుకు అన్ని నీళ్ళు పోస్తున్నావు? అంటే ఉడకాలి కదా ముక్క, మంచిగా మెత్తగా ఉడుకుద్ది. అంతా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జుగా పిసుక్కొని అందులో పోసుకోవాలి. కొంచెం మసాలా, ధనియాల పిండి, కొత్తిమీర అవి వేసుకొని ఇంకా ఉడికిన తర్వాత దింపేసుకోవాలి. ఇక ఓన్లీ చింతపులుసు జ్యూస్ వేసి మంచిగా ఉంటుంది. మాకు చాలా ఇష్టం తలకాయ కూర అంటే. తలకాయ కూర చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు తెచ్చుకొని ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.